మై ఛానల్ ప్రియా సమ్మ చెప్పింది. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. సో మీకు టైటిల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో ఈ రోజు మనము హోమ్ మేడ్ వ్యాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ వ్యాక్స్ వచ్చేసి షుగర్ వ్యాక్స్ అనమాట. సో మనం ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. సో మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే కమెంట్ సెక్షన్ లో కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి మీ రివ్యూస్. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మీతో షేర్ చేసుకోవడానికి. మీరు కూడా ఎక్సైటెడ్ గా ఉన్నారనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మరి రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము. సో లెట్స్ గెట్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం వ్యాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి షుగర్ వ్యాక్స్. కాబట్టి మనకు హాఫ్ కప్ షుగర్ అండ్ హాఫ్ కప్ వాటర్, అంటే ఈక్వల్ ఆర్ కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు ఆర్ డబుల్ తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం ఎంత బాయిల్ చేస్తే అంత. అండ్ 1/2 లెమన్ అనమాట. సో కంప్లీట్గా మనం యూస్ చేస్తాము. సో ఒక ప్యాన్, స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక హాఫ్ కప్ షుగర్కి మనకు 2 కప్స్ ఆఫ్ వాటర్ ఆర్ 1 కప్ ఆఫ్ వాటర్ మన కన్సిస్టెన్సీని బట్టి మనం మిక్స్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనకు షుగర్ బాగా డైల్యూట్ అవ్వాలి, తర్వాత మనం దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది మనకు కన్సిస్టెన్సీ ఎలా రావాలి అంటే మరీ తీగ పాకం కూడా రావద్దు అండ్ లేత పాకం కూడా రావద్దు, రెండిటి మధ్యలో ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఎందుకంటే ఇది మనకు కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ లైట్గా థిక్ అవుతుంది అండ్ అలాగే ఉంటుంది అనమాట. 2 months వరకు అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది, మరీ హార్డ్గా కూడా అవ్వదు. సో మనం యూస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, షుగర్ అయితే డైల్యూట్ అయింది. సో ఇందులో మనము ఒక ఫుల్ హాఫ్ ఆఫ్ ది లెమన్ని వేసేసుకుంటున్నాము. సో లెమన్ కంపల్సరీ యాడ్ చేయాలి ఇందులో. సో లెమన్ కూడా యాడ్ చేసిన తర్వాత మంచి బాయిల్ అవ్వాలి. సో మనకు చెప్పాను కదా ఇందాక చెప్పిన కన్సిస్టెన్సీ. సో అండ్ వీడియోలో కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలో. సో ఇలా మనము కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. అలా ఒక మ్యాక్సిమం ఒక 15 minutes వరకు అలానే కుక్ చేయాలన్నమాట. అలా కుక్ చేసిన తర్వాత ప్రాపర్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో మనకు ప్రాపర్ కన్సిస్టెన్సీ వచ్చింది అని తెలియడానికి ఒక కలర్ చేంజ్ లాగా అవుతుందన్నమాట. అంటే క్యారమెల్ కలర్ కానీ హనీ కలర్ లాగా మారుతుందన్నమాట ఈ మనం ప్రిపేర్ చేసుకున్న వ్యాక్స్ మొత్తము. సో అప్పుడు మనకు ప్రాపర్గా కంప్లీట్ అయినట్టు. అండ్ ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా ఫినిష్ అవ్వడానికి మనము లాస్ట్ స్టెప్ ఒకటైతే కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో చూసారు కదా, ఇప్పుడైతే మనకు హనీ కలర్లో మారింది. అండ్ ఈ కప్లో నేను కూల్ వాటర్ తీసుకున్నాను, అంటే హాఫ్ కప్ కూల్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎందుకు అంటే ఈ హాట్ వ్యాక్స్లో ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ బాయిల్ అవుతున్న హాట్ వ్యాక్స్లో ఇది యాడ్ చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మనకు కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనము కొంచెం అంటే ఒక 5 to 6 spoons అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నామంటే మనం ఆ హాట్ వ్యాక్స్ని ఇంకా కొంచెం కూల్ చేయడానికి ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాము. ఇది యాడ్ చేశాక వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనము హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనం ఒక కంటైనర్లో కూడా స్టోర్ చేసేసుకొని దాన్ని వాడుకోవచ్చు అనమాట తర్వాత కూడా. సో ఇలా అయితే మనము కంప్లీట్గా ప్రాసెస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ ఇలాంటి కంటైనర్స్లో స్టోర్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో నేను చూపిస్తాను. సో దీనికి మనకు ఇలాంటి ఒక స్పాచులా యూస్ చేయండి, ఆరెల్స్ మనకు ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేయొచ్చు. వుడెన్ ఐస్ క్రీమ్ స్టిక్స్ దొరుకుతాయి. అండ్ ఇలాంటి స్ట్రైప్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి. 50 rupeesకి ఒక 30 or 40 అలా స్ట్రిప్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఇది అనమాట ప్రాసెస్. సో ఫస్ట్ మనము వ్యాక్సింగ్ చేసుకునే ముందు మన స్కిన్కి ఆయిలీ గ్రీసీ లాంటి ఏదైనా ఉంటే దాన్ని మనము పోగొట్టడానికి ఇలాంటి టాల్కమ్ పౌడర్ని యూస్ చేయొచ్చు. సో దట్ మనకు వ్యాక్స్ తీసేటప్పుడు ఈజీగా రిమూవ్ అవుతుందని చెప్పి చిన్న హెయిర్స్ కూడా బాగా వచ్చేయడానికి ఇలాంటి టాల్కమ్ పౌడర్స్ని యూస్ చేయొచ్చు. అండ్ ఈ వ్యాక్సింగ్ స్ట్రిప్స్ వచ్చేసి మనం ఏదైనా వాడచ్చు, లేకపోతే మనకు యూజువల్గా ఇంట్లో కాటన్ క్లాత్స్ ఆర్ జీన్స్ క్లాత్స్ని కూడా ఇలా స్ట్రైప్స్గా చేసి వాడుకోవచ్చు. సో ఈ స్ట్రైప్స్కి మనకు ఒక సైడ్ రఫ్ అండ్ ఒక సైడ్ స్మూత్ టెక్స్చర్ ఉంటుంది. రఫ్ సైడ్ మనం యూస్ చేయాలన్నమాట హెయిర్ రిమూవ్ చేయడానికి. సో నా వ్యాక్స్ వచ్చేసి రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది, అంటే ఆల్మోస్ట్ కూల్ డౌన్ అయింది. సో దీన్ని ఇప్పుడు మనం ఇలా అప్లై చేసేసుకోవాలి. సో దీనికి మనకు ఎక్కువ పెయిన్ కూడా ఉండదు అండ్ ట్యాన్ కూడా మంచిగా రిమూవ్ అవుతుంది అనమాట. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో దీనికి ఎక్కువ భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ టైం మనకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, బట్
ప్రాక్టీస్ని బట్టి మనకు ఫ్రీగా తీయడం కానీ చేసుకోవడం కానీ సెల్ఫ్గా చేసుకోవడం వస్తుంది. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసి అండ్ అప్వర్డ్ డైరెక్షన్స్ నుంచి పుల్ చేయాలన్నమాట. సో మనము అప్లై చేసేటప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్ నుంచి పెట్టాం కదా, సో మన హెయిర్ ఎలా ఉంటుందో ఆ డైరెక్షన్ నుంచి పుల్ చేయాలి. సో ఇది చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. స్కిన్ కొంచెం రెడ్డిష్ అవుతుంది, పర్లేదు, బట్ నార్మల్గా మళ్ళీ మన నార్మల్ స్కిన్కి వచ్చేస్తుంది. ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ టైంలో మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో ఇలా మనము వ్యాక్సింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇంట్లో. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని చిన్న చిన్న హెయిర్ కూడా వచ్చేసాయి. సో డెఫినెట్గా ఒకవేళ మీరు ఇంట్లో వ్యాక్స్ ట్రై చేయాలంటే ఇది మంచి ఆప్షన్, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ చూస్తున్నారు కదా, నా హ్యాండ్ నేను డిఫరెన్స్ చూపిస్తున్నాను. ఒక హ్యాండ్కి చేశాను అండ్ ఇంకొక హ్యాండ్కి చేయలేదు. సో మనకు ట్యాన్ కూడా చాలా చాలా బాగా రిమూవ్ అవుతుంది. సో డెఫినెట్గా మీరు హెయిర్ రిమూవల్కి కాకుండా మనం ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. వ్యాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ ఈ వ్యాక్స్ ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు షుగర్ వ్యాక్స్ కాబట్టి మనం ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. పెద్ద దాన్ని మళ్ళీ హీట్ చేయాల్సిన అవసరం ఏం లేదనమాట. అంటే హాట్ వ్యాక్స్ కాదు కాబట్టి మనం పదే పదే హీట్ కూడా చేయనక్కర్లేదు. సో స్టోర్ చేసుకుంటే మనకు ఒక 2 months వరకు, అంటే మీరు వాడిన దాన్ని బట్టి మీకు యూజ్ అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదా, నా హెయిర్ ఆల్మోస్ట్ నా హ్యాండ్ పైన ఉన్న హెయిర్ అయితే చాలా క్లియర్ గా అయిపోయింది. మీకు చూస్తే డిఫరెన్స్ తెలుస్తుంది, అందుకని నేను ఇలాగే పెట్టానన్నమాట, డిఫరెన్స్ అర్థం అవ్వడానికి. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, హెల్ప్ఫుల్ అయినట్టయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎక్కువ హెయిర్ లేని వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. హ్యాండ్ పైన ఎక్కువ హెయిర్ లేని వాళ్ళకు కూడా ట్యాన్ రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు కూడా నార్మల్ గా ఈ వ్యాక్స్ ని ట్రై చేయొచ్చు. మనకు ట్యాన్ కూడా బాగా రిమూవ్ అవుతుంది హెయిర్ తో పాటు. సో డెఫినెట్ గా ఇది ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోస్ అండ్ హెల్ప్ఫుల్ కంటెంట్ తో మళ్ళీ మేము ఉంటాను. టిల్ దెన్ బాయ్.